5 ఇయర్స్ నుండి నేను రాస్తున్న జర్నల్స్ ఇవి. ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ జర్నలింగ్, ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ప్రొడక్టివిటీ, దెన్ ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ది ఫుల్ వీడియో. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అమ్ము. అండ్ ఈరోజు వీడియోలో మనం జర్నలింగ్ గురించి నేర్చుకుందాము. నేను ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుండి జర్నలింగ్ చేస్తున్నాను. అండ్ హానెస్ట్లీ journaling is one of the best habit that I developed. So these are all the journals that I have been writing for last 5 years. Even in 2026 లో రాయబోతున్న journals. 5 years of journaling experience నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను స్టార్టింగ్లో ఇది లవ్ డైరీస్ ఉంటాయి కదా, ఐ మీన్ న్యూస్ పేపర్స్ కానీ, సాక్షి, ఎల్ఐసి డైరీస్ ఇవి ఉంటాయి కదా, అలాంటివి మా ఇంట్లో డాడీకి వస్తుండేవి. ఆ డైరీస్లో రాస్తుండేది. అది ఎలా అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం జరిగిందని కంప్లీట్గా లైఫ్ని డాక్యుమెంట్ చేయడం లాగా అనిపించుండేది. నేను ఎప్పుడు పూర్తిగా ఒక డైరీ కంప్లీట్ చేయలేదు. నాకు ఎప్పుడైనా సాడ్ అనిపించినప్పుడు, ఎప్పుడైనా హ్యాపీనెస్ అనిపించినప్పుడు మాత్రం ఆ స్పెసిఫిక్ పేజ్లో ఆ డేట్ వేసి నథింగ్ రాస్తుండేది, అంతే. ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డాక్యుమెంటింగ్ మై హోల్ లైఫ్ ఆర్ ప్రతిదీ రాయడం నాకు ఇష్టం ఉండదు డైరీలో. సో అది ఎక్కువ నేను కన్సిస్టెన్సీ లేక వదిలేశాను. ఆ తర్వాత లాక్డౌన్ హిట్ అయింది. ఒక్కసారిగా మెంటల్ పీస్ గాన్, కాన్ఫిడెన్స్ మొత్తం డ్రాప్ అయిపోయింది. స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ వచ్చేసాయి. ఇంకప్పుడు డిసైడ్ అయ్యా, నో ఇలా అంటే కుదరదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ మై మెంటల్ హెల్త్ అని. ఫస్ట్ నేను రాసిన జర్నలింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ గురించి అనమాట. సో జర్నలింగ్ ఏంటంటే బేసికలీ మన మైండ్లో ఏం రన్ అవుతుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఆర్గనైజ్డ్గా ఒక ప్లేస్లో రాయడం అనమాట. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను అండ్ ఇట్స్ బీన్ 5 ఇయర్స్. ఎంత హెల్ప్ చేసిందంటే ఐ కెనాట్ టెల్ యూ గైస్. ఇట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్. చాలా ఎమోషనల్ బ్రేక్డౌన్స్ ఉండేవి. చాలా చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం, మెంటల్ స్ట్రెస్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవడం అలా ఉంటుండేది. అండ్ కోపం, హీరో యాంగర్ మేనేజ్మెంట్లో. కానీ ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ జర్నలింగ్. ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవడానికి చాలా హెల్ప్ అయింది. ఏంటంటే చేద్దాంలే, టైం ఉంది, చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తుండే ప్రతి వర్క్ని. కానీ నేను జర్నలింగ్ స్టార్ట్ చేశాక ఇట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. టు-డూ లిస్ట్ రాసుకుంటాను, ఇది ఈరోజు చేసేయాలి, చేసేయాలి, అంతే. చేసేయాలి, దాన్ని టిక్ చేసేయాలి, అయిపోద్ది. అలా చేంజ్ చేసింది నన్ను. జర్నలింగ్ స్టార్ట్ చేయడానికి బ్యూటిఫుల్ జర్నల్స్ కానీ, క్యూట్ పెన్స్, క్యూట్ బుక్స్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ టేక్ ఎ నార్మల్ ర్యాండమ్ బుక్, ఒక నార్మల్ పెన్, అది చాలు, అంతే. ఇట్స్ గోనా చేంజ్ యువర్ మైండ్ సెట్ కంప్లీట్లీ. మీరు దేని గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, ఏదైనా విషయం మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా, రైట్ ఇట్ అవుట్. ఇది నేను ఇప్పటికీ ఫాలో అవుతాను. ఏదైనా రోజు నేను చాలా డల్ ఉండి అసలు బాగా అనిపించకపోతే పెన్ తీసేస్తా, బుక్ తీసేస్తా, రాసేస్తూనే ఉంటా. ఎక్కడున్నా ఐ విల్ కీప్ రైటింగ్. నా మొబైల్ నోట్స్లో చాలా ఉంటాయి అలాంటివి. ల్యాప్టాప్లో స్టిక్కీ నోట్స్లో చాలా ఉంటాయి. ప్రతి చోట రాస్తూనే ఉంటాను. నాకు ఏదైనా డిస్టర్బింగ్ అనిపించిందంటే ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్ అనమాట. రైటింగ్ రియల్లీ హెల్ప్స్, ట్రస్ట్ మీ. పర్పస్ ఆఫ్ జర్నల్ ఏంటంటే టు వర్క్ యూ త్రూ ప్రాబ్లమ్స్. అంటే మీ ప్రాబ్లమ్స్ నుండి మిమ్మల్ని మీరు బయటికి ఎలా రావచ్చు అనేది ఒకటి. మనం ఎవరితో షేర్ చేసుకోలేనివి కూడా మనం ఒక జర్నల్లో రాసి మన పెయిన్ని, ఫియర్ని, యాంగర్ని వెంట్ అవుట్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మీ స్ట్రెస్ నుండి బయటికి రావడం కూడా జర్నలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ ఈజ్ టు సెట్ క్లియర్ గోల్స్. మల్టిపుల్ వేస్, మల్టిపుల్ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఒకటి గోల్ సెట్ చేసుకొని దానిపైన ఫోకస్డ్గా వెళ్ళడానికి జర్నలింగ్ యూజ్ అవుతుంది. నాకు పర్సనలీ క్రియేటివిటీని చాలా బూస్ట్ చేసింది. నేను కొత్త ప్రాంప్ట్స్ రాయడం కానీ, దాన్ని ఆర్టిస్టిక్గా చేయడం కానీ నాకు చాలా ఇష్టము. మీరు సింపుల్గా కూడా రాయొచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ రైటింగ్ జర్నలింగ్. అండ్ దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ జర్నలింగ్. ఫార్మాట్ అనేది ట్రెడిషనల్గా ఒక నోట్బుక్ తీసుకొని రాయొచ్చు, లేదంటే కంప్యూటర్లో ట్యాబ్స్ మెయింటైన్ చేసుకుంటూ మీ ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ మీరు అక్కడ కూడా డిజిటల్గా కూడా చేసుకోవచ్చు జర్నలింగ్ అనేది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అలా చేసేసుకోవచ్చు. జర్నలింగ్ అనేది మోస్ట్ వర్సటైల్ థింగ్ అనమాట. టైమ్, ప్లేస్ దీంతో సంబంధం లేదు. మన మైండ్లో ఉందా మనం రాసేసుకోవచ్చు. మీకు దగ్గరలో మీ నోట్బుక్ లేకపోయినా, మీ ల్యాప్టాప్ లేకపోయినా, మీ ట్యాబ్ లేకపోయినా, ఏది లేకపోయినా పర్లేదు, జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉందా చాలు, రైట్ డౌన్ యువర్ థాట్స్, అంతే. అంత వర్సటైల్ థింగ్ అనమాట జర్నలింగ్ అనేది. ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలంటే
నేను స్టార్ట్ చేసేప్పుడు నాకు కూడా అనిపించింది, నేను కన్సిస్టెంట్ ఉంటానా, రోజు రాస్తానా అనేసి. ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు మీరు ఏం చేయండి అంటే జర్నల్ రాయడానికి మీ ఇంట్లో ఒక స్పెసిఫిక్ కార్నర్ చూసుకోండి. కార్నర్ కానీ మీ రూమ్ కానీ వాటెవర్ సూట్స్ యూ, ఏ ప్లేస్లో మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కంపోజ్డ్గా కూల్గా ఉంటారో ఆ ప్లేస్ చూస్ చేసుకొని, ఆ ప్లేస్ చూసిందంటే మీకు జర్నలింగ్ అని గుర్తు రావాలన్నమాట. అలాంటి ఒక ప్లేస్ సెటప్ చేసుకోండి. మీ రూమ్లో కానీ బయట బాల్కనీలో కూర్చొని కానీ ఇలా ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చొని రాయడం స్టార్ట్ చేయండి. దాట్స్ ఇట్, నథింగ్ మచ్, నో ఫ్యాన్సీ థింగ్స్. సినిమాలో చూపించినట్టు టేబుల్ వేసుకొని లైట్ పెట్టుకొని అంటే, ఇంకా నైట్ ల్యాంప్ అది ఉంటుంది ఆ స్టడీ టేబుల్ దగ్గర ల్యాంప్స్ అలాంటివి అవి ఏం అవసరం లేదు. దట్స్ నాట్ నెససరీ అట్ ఆల్. ఉంటే పర్లేదు, ఇట్స్ ఫైన్, బట్ లేకపోతే మాత్రం అవన్నీ ఫ్యాన్సీ థింగ్స్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్ అట్ యువర్ ఓన్ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ పేస్. అండ్ మోస్ట్లీ జర్నలింగ్లో 5 టైప్స్ ఉంటాయి. గ్రాటిట్యూడ్ జర్నల్ ఒకటి, బుల్లెట్ జర్నల్ ఒకటి, ఆర్ట్ జర్నల్ ఒకటి, అండ్ డ్రీమ్ జర్నల్ అని ఒకటి ఉంది. అలానే థెరప్యూటిక్ జర్నల్ అని కూడా ఉంటుంది అనమాట. సో నేను ప్రాక్టీస్ చేసేది ఏంటంటే బేసికలీ బుల్లెట్ జర్నలింగ్ అనమాట. ప్రతిరోజు ట్రాక్లో ఉంచుకోవడం కోసమనే నేను బుల్లెట్ జర్నల్ ప్రాక్టీస్ చేస్తాను. ఈ బుల్లెట్ జర్నల్ అనేది స్టూడెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కటి సూట్ అయ్యేది బుల్లెట్ జర్నలింగ్ అనమాట. అది ఫ్లెక్సిబుల్ అనమాట. ప్లానింగ్ చేసుకోవడము, టు డూ లిస్ట్ రాసుకోవడం, చెక్ అయ్యాయా లేదా అని టిక్ చేసుకోవడం, అలాంటిది బుల్లెట్ జర్నలింగ్. అది నేను ఫాలో అవుతాను. సో మీకు ఏ జర్నల్ గురించి కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ నేను 5 years నుండి చేస్తుంది బుల్లెట్ జర్నల్ కాబట్టి అదైతే నేను బాగా చెప్పగలుగుతాను బుల్లెట్ జర్నల్ గురించి. జర్నలింగ్ యొక్క పర్పస్ ఏంటి, టైప్స్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ చూసాము. ఇప్పుడు మనం జర్నలింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేసి డిస్కస్ చేద్దాము. ఎలా స్టార్ట్ చేయాలంటే ఇదర్ ఫిజికల్గా ఒక పెన్, ఒక బుక్, ఒక జర్నల్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఫోన్లో డిజిటల్గా కూడా చేయొచ్చు. డైలీ ఒక టైం పెట్టుకోండి, ఇద్దరు మార్నింగ్ లేవగానే లేదా నైట్ పడుకునే ముందు. సో నేనేంటంటే పర్సనల్గా నన్ను 2 ఉంటాయి అనమాట. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ టు డూ లిస్ట్ రాసుకుంటాను. నేను ఏం చేయాలి, ఈ రోజుకి నా టార్గెట్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అనేది అవి రాసి పెట్టుకుంటాను. అండ్ నైట్ పడుకునే ముందు ఏంటంటే ఈ రోజులో నాకు ఏది మంచి అనిపించింది, వాట్ మేడ్ మీ ఫీల్ గుడ్ ఆర్ సాడ్, నాకేమైనా వరీస్ ఉన్నాయా, నేనేమైనా దేనిపైన ఇంకా వర్క్ చేయాలా అనేది ఎండ్ ఆఫ్ ది డేలో రాసుకుంటాను. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా రాస్తాను ఎండ్ ఆఫ్ ది డే పడుకునే ముందు. సో మార్నింగ్ ఒక 10 minutes, నైట్ ఒక 10 minutes, దాట్స్ మోర్ దాన్ ఎనఫ్ జస్ట్ టు క్లియర్ అవుట్ మై మైండ్. పడుకునే ముందు మైండ్లో నుండి అంతా తీసి ఆ బుక్ పైన ఎక్కిస్తే ఓకే, ఐఎమ్ డన్ విత్ ది డే, ఇంకా నేను పడుకోవచ్చు, రేపు ప్రాబ్లమ్స్ రేపు సాల్వ్ చేసుకుందాం అన్నట్టు అనుకుంటాను అనమాట. సో దట్స్ సెకండ్ థింగ్. అండ్ మీకు ఏం రాయాలో అర్థం కాకపోతే 3 minutes ఆలోచించండి, 3 lines రాయండి, చాలు. అది ఈరోజు మనల్ని హర్ట్ చేసింది ఏంటి, మనల్ని హ్యాపీ ఫీల్ చేసింది ఏంటి, నువ్వు దేనిపైన ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నావు, ఈ 3 చాలు. ఆ రోజు ఒక 3 lines రాసుకోండి, చిన్న కాపీ, చిన్న నోట్బుక్ తీసేసుకొని రాసుకోండి, సరిపోద్ది. అలా స్టార్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత మీరే ఇంప్రూవ్ అయ్యి మీకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసి మీరే రాయడానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో స్టార్ట్ విత్ స్మాల్ అనమాట. కొన్ని విషయాలు ఉంటాయి, మనం ఏమనుకుంటామంటే ఓకే ఇది నా వల్లే ఇలా అయ్యిందేమో, నేనే రీజన్ ఏమో ఇది ఇలా అవ్వడానికి అని అనుకుంటా. మోస్ట్లీ ఏంటంటే మనకి మన ఇంట్లో ఏదైనా గొడవ అయిందనుకో, మన పేరెంట్స్కైనా ఎవరికైనా, పర్సనల్గా నాకైతే అలా అనిపిస్తుండే, ఓకే దీనికి రీజన్ నేనే, ఇప్పుడు నా వల్లనే జరుగుతున్నాయి, నేను లేకపోతే ఈ ప్రాబ్లమ్సే ఉండవు అని ఒక థాట్లో ఉండిపోయేదాన్ని. బట్ నో, అవి మన చేతుల్లో లేవు, మనం కంట్రోల్ చేయలేము, అది గుర్తుంచుకోవాలి. అవ్వాల్సినవి ఎలా అయినా అవుతాయి, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ పర్సన్స్ కావచ్చు, యాంగర్, కోపం, ఏదైనా కావచ్చు, కానీ బ్లేమ్ మన పైన తీసుకోవద్దు. మనం ఫస్ట్ థింగ్ జర్నలింగ్ రాసేప్పుడు ఏంటంటే హానెస్టీ ఉండాలి. ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, జస్ట్ బీ హానెస్ట్, గాడ్ డామ్ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇది జర్నలింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ అనమాట. సో బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ బీ హానెస్ట్ విత్ యువర్ జర్నల్. చూపించాను కదా 5 years నుండి చేస్తున్న జర్నల్స్ అన్నీ ఇవి. సో ఇందులో కొన్ని పేజెస్ చూపిస్తాను. ద వే ఐ డూ థింగ్స్ మీరు మీ వేలో చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ. ఇది నా 2021 జర్నల్ అనమాట. ఐఎమ్ జస్ట్ షోయింగ్. ఇలా నచ్చిన కోట్స్ రాసుకోవడం 2021కి నేను అనుకోవాల్సిన గోల్స్ అనమాట. 2021లో ఫుల్గా మళ్ళీ అన్నీ చూసిన అవెంజర్స్ మూవీస్ని మళ్ళీ చూస్తుండేది. సో దిస్ ఈస్ అన్ ఆర్ట్ పీస్ విచ్ ఐ డ్రాన్. అండ్ 2020 ఇన్ రివ్యూ అనమాట. 2020లో నేను అకంప్లిష్ చేసిన థింగ్స్ కానీ, థ్యాంక్ఫుల్ ఉన్నా అని,
మెమరబుల్ మూమెంట్స్ ఏంటి, నేను ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒక రివ్యూ లాగా ఇలా రాసుకున్నాను అనమాట. అండ్ ఇది 2022లో ఫస్ట్ పేజ్ నేను ఎప్పుడు కానీ అబౌట్ మీ రాస్తాను అనమాట. ఏమో నా జర్నల్ నాకు నచ్చినట్టు ఉండాలి. ఫస్ట్ పేజ్ నా గురించే రాస్తా ఆబ్వియస్లీ. సెల్ఫ్ గ్రోత్ 2022 ఇది. అయ్యర్ నేను నా పైన కంప్లీట్గా ఫోకస్ చేయాలనుకున్నా కాబట్టి సో ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నా, వేస్ టు లవ్ యువర్ సెల్ఫ్ అనేసి. దెన్ సెల్ఫ్ కేర్ నా పైన ఫోకస్ చేయాలనుకున్నా కాబట్టి నేను మెయిన్గా ఇలా సెల్ఫ్ కేర్ది చేసుకున్నాను ఇక్కడ. ఈ జర్నల్లో నా మోస్ట్ ఫేవరెట్ పేజ్ ఇదే, మై డాగీ. దిస్ ఈస్ అగైన్ మై హ్యాబిట్ ట్రాక్. ఈ ఇయర్ నేను కేరళ వెళ్ళుండే, మున్నార్కి వెళ్తుంటే దారిలో వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. ఇది ఆ వాటర్ ఫాల్ అలా జస్ట్ వాటర్ కలర్స్ ఉంటే అక్కడ పెయింట్ చేసి ఉండే. మోస్ట్ ఫేమస్ టెంపుల్ కూడా డ్రా చేశా. సో మీరు కూడా జర్నలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది మీరు సైన్లా తీసుకోండి. ప్లీజ్ డూ ట్రై జర్నలింగ్. యూ విల్ లవ్ ఇట్, అబ్సల్యూట్లీ యూ విల్ లవ్ ఇట్. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ గోనా హెల్ప్ యూ సో మచ్.